వేడి వేడి చాయ్. బీభత్సంగా ఉంది చలి. చలి ఆగటానికి వేడి వేడిగా చాయ్ తాగుతున్నాము. ఎక్కడున్నాం అనుకున్నారా? ఢిల్లీ. ఢిల్లీ నుంచి మార్నింగ్ 7:40కి ట్రైను. 6కి లేచాము. ట్రైన్ డిలే ఉంది చూసి, సరే ముందే కదా స్టేషన్ ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చాము. యాక్చువల్‌గా మేము ఢిల్లీ టు కాల్కా వెళ్తున్నాము. శతాబ్ది ఎక్స్‌ప్రెస్. ఫ్రెష్ అయిపోయి మంచిగా రోటీలు తినేసి ట్రైన్ ఎక్కేసేయాలి ఇంకా. మీకు ఇప్పటికే ఒక డౌట్ ఉండొచ్చు. ఏంటి ఇంత ఎండాకాలంలో ఇంత చలి అని చెప్తున్నానని. యాక్చువల్‌గా ఈ వీడియో జాన్యువరి టైంది. ఎడిటింగ్ లేట్ వల్ల నేను లేట్‌గా పోస్ట్ చేస్తున్నా. కుంభమేళాకి వెళ్ళే ముందు ఈ ట్రావెల్. యాక్చువల్‌గా ట్రైన్ టైం 7:40 కానీ వచ్చిందేమో 9:40, 2 అవర్స్ డిలే. కనిపిస్తుంది కదా మీకు, అసలు ఫుల్గా ఫాగ్ ఉంది, విజిబిలిటీ 0. 9:40కి కూడా అసలు కనిపించట్లేదు క్లియర్గా. దీనివల్ల ఫ్లైట్స్ అండ్ ట్రైన్స్ డిలే ఉన్నాయి. ఢిల్లీ ప్లాట్ఫామ్స్ మొత్తం ఫుల్ ఉన్నాయి, అన్ని ట్రైన్స్ డిలే వల్ల కూర్చోటానికి కూడా ప్లేస్ లేకుండా. ట్రైన్ ఎక్కేసాము. సరే వ్యూ బాగుంది, చాలా బాగా కనిపిస్తుంది. సరే వీడియో క్లిక్ దిద్దాము అంటే అసలు విజిబిలిటీయే లేదు. ఇంకా అలా రిలాక్స్ అయ్యేసరికి వాళ్ళు ఒక న్యూస్ పేపర్ పెట్టారు. న్యూస్ పేపర్ తర్వాతన వాటర్ బాటిల్ తర్వాత మంచిగా బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్లోకి ఏమొచ్చిందో చూడండి, బ్రౌన్ బ్రెడ్. ఈ చీజ్ చలికి గట్టిగా అయిపోయింది, రాను కూడా రావట్లేదు. ఇంకా వెజ్ కట్లెట్, పొటాటో వెజ్జెస్ కూడా ఇస్తున్నారు. దీంతో పాటు ఒక వుడెన్ స్పూన్ అండ్ నైఫ్. మీకు వెజ్ వద్దు అనుకుంటే నాన్ వెజ్ ఆప్షన్ కూడా ఉంది. నాన్ వెజ్లో ఆమ్లెట్ ఇస్తున్నారు. మనం ట్రైన్ బుక్ చేసుకునేటప్పుడే ఈ ఆప్షన్స్ మెయిల్స్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది టికెట్ ప్రైస్లో ఇంక్లూడ్ అయ్యే వస్తుంది. టీ, కాఫీకి శాచెట్స్ కూడా ఇస్తారు. ఫుడ్ అయిపోయిన తర్వాతన మనకి హాట్ వాటర్ వచ్చి సర్వ్ చేస్తారు ఫ్లైట్లో ఇచ్చినట్లు. అవర్స్ రిలాక్స్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిందని చెప్పి మళ్ళీ రైస్ తీసుకొచ్చారు. రైస్ విత్ దాల్. ఏంద్రా ఫుడ్తో చంపేస్తున్నారు, ఇప్పుడేగా తిన్నాం అనుకునే ఓన్లీ కాల్కాకు వచ్చే వాళ్ళు మాత్రమే ఉంటారు పైన. మా కోచ్లో ఉన్నది 40 రూపాయలు. మళ్ళీ ఇంకొకటి ఇచ్చేసారు. సార్ ట్రైన్ లేట్ ఉంది కదా సార్ తినండి అని చెప్పి. ఇంత మర్యాదగా చెప్తే ఇంకేం చేస్తాం, తింటాం. కానీ ఫుడ్ అయితే బాగుంది. కొంచెం పొటాటో వెజ్జెస్ మాత్రం అంత కుక్ అవ్వాల. ట్రైన్లో ఈరోజు మొత్తం ఫుడ్డే సరిపోయింది. ట్రావెల్ మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసాము. అటు ఇటు అనేసరికి కాల్కా వచ్చేసింది. ప్రశాంతంగా దిగి నియర్ బై హోటల్ చూసేసుకుంటున్నాము. ఇక్కడి నుంచి ఆటో తీసుకున్నాం. అంత డిస్టెన్స్ ఏం లేదు హోటల్కి, 5 to 10 minutes మాత్రమే పడుతుంది అంతే. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఇక్కడి నుంచే టాయ్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అది 5:45కి. ఈ చలిలో కొంచెం డిస్టెన్స్ తీసుకుంటే మళ్ళీ మార్నింగ్ ట్రైన్ మిస్ అవుతుంది అని. మేము తీసుకున్న హోటల్ వచ్చి హోటల్ నార్త్. హోటల్ వ్యూ ఇట్లా ఉంది చూడండి. డోర్ హైట్ అసలు ఈ డోర్ హైట్ చాలా బాగా నచ్చింది. దీని గడి కూడా హైట్ చూడండి, అసలు ఎంత పాతకాలం డోర్స్కి ఉండేది ఇంత హైట్ అన్నది. హోటల్ చాలా నీట్గా ఉంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వచ్చింది, 1300. ఇంకా హీటర్ ఇంక్లూడ్ చేసే ఇచ్చారు. అంటే హీటర్. ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసాం. కాల్కాలో స్ట్రీట్ షాపింగ్, ఇవన్నీ హ్యాండ్ మేడే. షూస్ కూడా చాలా బాగున్నాయి, అసలు పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి. షూస్ మనం మాల్స్లో కొనాలి అని అంటే 3000, 4000 ఉంటుంది. ఈయన మంచి రీజనబుల్గా 800 చెప్తున్నారు. చాలా గట్టిగా ఉన్నాయి అండ్ లెదర్ యూస్ చేశారు వీళ్ళు.
వీళ్ళు కుట్టిన కుట్టు కూడా అసలు ఊడేటట్టు లేదు. మంచి థ్రెడ్ యూజ్ చేసి కుట్టారు. ఇన్ కేస్ మనకి సైజ్ సెట్ అవ్వలేదు అంటే ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళు డెలివరీ కూడా చేస్తారు. ఇంకా అలా స్ట్రీట్ షాపింగ్ అయిపోయేసరికి నైట్ అయింది. హోటల్ వాళ్ళు కూడా పైన టెర్రస్ మీద వ్యూ చాలా బాగుంటుంది అన్నారు. అందుకే పైకి వచ్చింది. దూరంగా కనిపిస్తుంది ఆ మౌంటైన్, అంత మౌంటైన్. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ది ఏంటది, మా రెడ్ కలర్ది అసోబి. ఆ నెక్స్ట్ ఇది వచ్చేసరికి అక్కడ ఒక టెంపుల్గా కనిపిస్తుంది, బాలాజీ టెంపుల్. మేము ఉన్న హోటల్లో పైకి వస్తే ఇట్లా వ్యూ సూపర్ ఉంది. చలి కూడా అంతే ఉంది అనుకోండి. ఈయన ముసలాయన అయినా శుభ్రంగా క్యాప్ లేకుండా శుభ్రంగా పనిచేసుకుంటున్నాడు. మాకేమో చలికి కావట్లా. ఆయన అట్లా అని వచ్చి సమ్మర్లో ఆయన వచ్చి ఎండలో ఉండమంటే ఉండలేడు, మనకేమో చలి అలవాట్లేదు కాబట్టి ఇంత చలి వచ్చి ఉండలేము. కానీ సూపర్ వ్యూ ఉంది. ఇలా దూరం చూస్తుంటే తిరుపతిలో కింద నుంచి పైకి చూస్తే కొండ ఎట్లా కనిపిస్తుంది అట్లా కనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ. సూపర్. చలి కూడా కానీ ఇదే టైము వచ్చి చూడాల్సిన టైము. ఇంట్లో పొల్యూషన్ వల్ల చలి అనిపిస్తుంది, కానీ ఇక్కడైతే అసలు నో పొల్యూషన్. అసలు గాలి వల్లే తాకుతుంది డైరెక్ట్గా. అసలు హిమాలయస్ నుంచి వచ్చి నాకు గాలి ఇలా తాకితే అలా ఉంది. ఢిల్లీలో ఉన్నంతసేపు పొల్యూషన్తో మొత్తం చల్లగా ఉంది తప్ప ఏం లేదు. పొల్యూషన్ అని చెప్పి తెలుస్తుంది లిటరల్లీ. ఇక్కడ గాలి అసలు ఎంత ప్లెజెంట్, ఎంత స్వచ్ఛంగా కనిపిస్తుంది అంటే అంతే చలి ఉంది. కానీ ఈ ప్లేస్ సూపర్. ఈ హోటల్లో ఫుడ్ అన్నది ఇక్కడే రెడీ అవుతుంది. శాండ్విచ్, కాఫీ అనేది. जलंधर था, फिर उसके बाद में यहाँ चंडीगढ़ ఇప్పుడు మనం మాట్లాడిన పెద్ద మనిషి ఆయన అసలు ఆర్మీ రిటైర్డ్ పర్సన్. ఆయన ఈ ఏజ్లో కూడా 61 రిటైర్ అయిపోయిన తర్వాత శుభ్రంగా వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు. కాలకాలో సంబంధం లేకుండా ఈ హోటల్కి నియర్ బై ఆయన స్టే చేస్తారంట. కానీ అసలు ఇంత గాలి వస్తున్న మధ్యలో మేమేవో క్యాప్ పెట్టుకొని అంత చోటు పోవద్దు అనుకుని చలిగాలికి కూర్చొని ఉన్నాం. ఆయన అసలు అంతే, ఎంత గాలి వస్తున్నా ఏమున్నా చలిగాలికి ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, అయిపోయింది. అసలు లైఫ్ అంటే ఏజ్ వచ్చిన తర్వాత కూడా బాడీ పెయిన్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తే అది లైఫ్. మనకేమో ఇప్పుడు 30 ఇయర్స్‌కి 30 ఇయర్స్ ఎక్కడలే 20 ఇయర్స్‌కి అందరికీ పెయిన్స్ రావటం, అన్నీ ఫాస్ట్ ఫుడ్ వల్ల, అన్ని మైదాలకి అన్నిటికి వచ్చేస్తున్నాయి. వీళ్ళు ఈ ఏజ్‌లో కూడా గట్టిగా ఉన్నారు అని అంటే వాళ్ళు తిన్న ఫుడ్డు, శుభ్రంగా పని చేసుకోవటం అన్నది. మన సిస్టమ్ ముందు పనులు చేసుకొని ఏది చేసుకొని ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంతా బిస్కెట్ అవుతూ వస్తుంది. అసలు కానీ సూపర్. ఢిల్లీలో పొల్యూషన్ వల్ల ఈ గాలంతా అసలు చల్లగాలి వస్తుంది కానీ అసలు కాలేదు. ఈరోజు మార్నింగ్ మేము ట్రైన్ ఎక్కే ముందు కూడా 6:00కి వెళ్ళి చూస్తే అసలు ఫాగ్ ఉంది కానీ అంత విజిబిలిటీ లేదు. 8:00కి ట్రైన్ డిలే ఉంది. 7:40 ట్రైన్ అన్నది 9:30కి అన్నది. ఆ టైంకి వెళ్ళేసరికి అసలు ఇంకా టూ మచ్, అసలు విజిబిలిటీ జీరో. ఈ టైంలో అన్నది ట్రైన్స్ అన్నీ డిలే అవుతూనే ఉంటాయి. దాని రిలేటెడ్గా మేము వచ్చింది సంక్రాంతి టైం. ఈ టైంలో మ్యాండేటరీగా 1 ఆర్ 2 డేస్ బఫర్ డేస్ పెట్టుకోవాలి మీరు షిమ్లా మనాలి చూడాలి అని అంటే. ఎందుకు అనంటే ట్రైన్స్ డిలే అవుతాయి, ఫాగ్ వల్ల విజిబిలిటీ ఉండదు. అందులోనూ రోడ్ అన్నది సేఫ్టీ అస్సలు కాదు. 6,000 అట్లా తీసుకుంటారు క్యాబ్‌కి, కానీ రోడ్ సేఫ్టీ కాదు. ట్రైన్ అన్నది విజిబిలిటీ జీరో ఉంటే డిలే అవుతుంది తప్ప సేఫ్టీ సూపర్ ఉండిద్ది. ట్రైన్‌లో కూడా ఫుడ్ అన్నది అసలు మనకు ఆకలి లేకుండా వద్దురా బాబు అని అనే కొద్ది ఫుడ్ మంచిగా వచ్చింది ఈరోజు. సూపర్ సాటిస్ఫాక్షన్ అసలు. ఈ పెద్ద మనిషిది కూడా అసలు ఆర్మీ రిటైర్డ్ పర్సన్ అన్నది ఇట్లా ఆయన పని చేసుకోవటం అన్నది మనకు కొంచెం ఇన్స్పైర్‌గా అనిపిస్తది. ఇంత పెద్ద మనిషి అన్నది కూడా వచ్చి పని చేసుకుంటూ ఈ ఏజ్‌లో అన్నది అని. కానీ సూపర్ సాటిస్ఫాక్షన్. ఢిల్లీలో అసలు ఎంత నెగెటివ్ అనిపించిందంటే ఇప్పుడు ఇక్కడ హోటల్స్ అన్నది ఇక్కడ ఎంత పాజిటివ్ అనిపించింది. మన కోసం ఫైట్ చేసి ఒక సోల్జర్ రిటైర్ అయ్యి
ఆయన 30 ఇయర్స్ సోల్జర్‌గా పనిచేశారు ఈ పెద్ద మనిషి. మన కోసం ఫైట్ చేసిన పర్సన్ రిటైర్ అయిన తర్వాత ఇట్లా క్లీన్ చేస్తూ, ఇట్లా చేస్తూ బాధగా అనిపిస్తది. కానీ ఆయన ఈ ఏజ్‌లో కూడా ఆయన సర్వైవ్ అవ్వటానికి ఆయన శుభ్రంగా పనిచేసుకుంటున్నారు. సోల్జర్‌గా పనిచేసి, ఏముందిలే సోల్జర్‌గా పనిచేశారు అన్నది కాదు లిటరల్లీ. మనం సర్వైవ్ అవుతున్నాము. మన దేశం కోసం ఆయన పనిచేశాడు అనంటే, సోల్జర్‌గా అన్నది ఏముంది మనం అది కూడా చేయట్లేదు. మనం ఇట్లా ఖాళీగా కూర్చొని అది చేసి, ఇది చేసి యూట్యూబ్‌లో షార్ట్‌లు పెట్టుకొని, అయి పెట్టుకొని, ఇవి పెట్టుకొని లేదా ఐటీ జాబులు చేసుకుంటూ, ఏదైనా సరే మనం సర్వైవ్ అవ్వటానికి పనిచేసాం తప్ప దేశం కోసం మనం ఏం చేయట్లా. ఆయన దేశం కోసం అసలు అంత సోల్జర్‌గా పనిచేసి 30 సంవత్సరాలు ఇప్పుడొచ్చి ఒక హోటల్‌లో ఇట్లా క్లీన్ చేస్తూ పనిచేస్తున్నారంటే మనకి బాధేస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ మేబీ అట్లా లేదు. సోల్జర్స్‌గా కానివ్వండి, ఏదైనా ఆర్మీకి ఎవరికి ఇవ్వాల్సినవి అవి వాల్యూస్ ఇప్పుడు ఇస్తూ ఉంది. కానీ ఇప్పుడు పాత వాళ్ళందరూ ఉన్నారు ఓల్డ్. వాళ్ళందరికి ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళని అట్‌లీస్ట్ చూసినప్పుడు మనం కొంచెమైనా సరే ఏదో ఒకటి మనకు చేతనైన వర్క్ చేస్తే బావుండిద్ది. ఇప్పుడు మీరేం జేస్తున్నారు అని అనొచ్చు. మా ఆయన ఇప్పుడే ఆయన్ని బయటికి తీసుకొనెళ్ళి ఆయనకేం గావాలి ఏంటి అన్నది ఇప్పియటానికి వెళ్లారు. అవన్నీ ఇట్లా వీడియోలు అప్‌లోడ్ చేసేది గూడా ఏం కాదు. ఎవరి సాటిస్ఫాక్షన్ వాళ్ళది కదా! వాళ్ళకి నచ్చింది ఏంటి? ఎంతవరకు మనం చేయగలుగుతాము అన్నది చేయటం తప్ప ఏం లేదు. పూర్ పీపుల్‌కి వాళ్ళకి వీళ్ళకి అడుక్కునే వాళ్ళకి అంటే ఇప్పుడు అడుక్కునే వాళ్ళకి శుభ్రంగా బతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళకసలు బంగ్లాలు ఉంటున్నాయి, ప్రాపర్టీలు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. సారీ ఇట్లా నేను పోలుస్తున్నాను అని కాదు. చాలామంది పెడుతూ ఉంటారు కదా! ఇలా మేము పూర్ పీపుల్‌కి ఇట్లా హెల్ప్ చేస్తున్నాం, ఇట్లా హెల్ప్ చేస్తున్నాం అని. ఇప్పుడు పూర్ పీపుల్ అన్నది ఎక్కడున్నారు? శుభ్రంగా ఏం లేదు అని చెప్పి అడుక్కుంటూ ఉంటున్నారు. వాళ్ళకి ఇల్లులు ఉంటున్నాయి. వాళ్ళకి చేస్తే ఇంకా ఎకరాలు ఎకరాలు ప్రాపర్టీలు ఉంటున్నాయి. మన దేశం కోసం పాటుపడిన ఓల్డ్ పీపుల్‌కి ఏముంటుంది? ఏముండట్లా చివరికి. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇప్పుడు అందరికీ ఆర్మీ పర్సన్స్‌కి అందరికి మంచిగా బెనిఫిట్స్ ఒస్తున్నాయి. బెనిఫిట్స్ కాదు. సారీ. వాళ్ళ కష్టానికి ఏదో కొంచెమైనా సరే ఇవ్వాలి అన్నట్లు ఒస్తుంది. కానీ పాత వాళ్ళకెవ్వరికీ అట్లా లేదు. దేవుడి దయ వల్ల ఇప్పుడు మాకిట్లా ఒక పర్సన్ అయినా దొరికారు. మేము చేయగలుగుతున్నాం అంతే. అంతకు మించి ఏం లేదు. వాళ్ళు లేకపోతే అసలు మన దేశానికి ఇంకా ఎప్పుడైనా సరే సోల్జర్స్ బ్యాక్ బోన్ ఎంత కమాండింగ్ పర్సన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో అట్ ది సేమ్ టైమ్ సోల్జర్స్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉంటేనే ఏదైనా ఫైట్ వార్‌గా నడుస్తది. మనం ఇంట్లో కూర్చొని ఇట్లా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినాయిరా మాకు అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. మనం ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్సే నాలుగు గోడల మధ్యలో చేసే ప్రాబ్లమ్స్ 10 మందితోనే మనకి ఫ్యామిలీలో ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేశారు, అట్లా చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారు. వాళ్ళకి డబ్బులున్నాయని ఇట్లా వాళ్ళని రిసీవింగ్ మంచిగా చేసుకున్నారు. మనకు డబ్బులు లేవు కాబట్టి ఇట్లా చేసుకోలేదు. లేదా వాళ్ళకి కారు ఉంది, మనకు బంగ్లా ఉంది, అదుంది, ఇదుంది అని చెప్పి మన కంపారిజన్‌లు అన్నీ స్టార్ట్ అవుతాయి. ఓన్లీ అసలు ఇట్లా మనకున్న లిమిటెడ్ సర్కిల్‌లోనే ఇంత తక్కువగా మనం ఇంత సఫర్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేశం కోసం పనిచేస్తున్నప్పుడు దేశం నాట్ ఎ జోక్. చిన్నది కాదదసలు. వాళ్ళ కోసం ఫైట్ చేసేటప్పుడు అసలు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతూ ఫ్యామిలీకి దూరంగా ఉండి అన్నీ చేసి ఉంటారు. ఆ ఫైట్ ఫుడ్ గూడా ఉండదు వాళ్ళకసలు టైంకి. ఫుడ్ ఉండదు. అసలు డైలీ నీడ్స్, బేసిక్ నీడ్స్ ఏముండవు. ఎప్పుడు రెడీగా ఉండాలి. ఎప్పుడు వారొస్తది, ఎప్పుడు వారొస్తది, ఎప్పుడు ఫైట్ చేయాలని. మనకు కలలో ఫైటొస్తేనే లేదా కలలో మనకిట్లా చంపేశారు, అట్లా చంపేశారు కాదు. ఇట్లా కలలో ఏదో పామొచ్చింది అంటే భయపడి సస్తాం మనమేమో. వాళ్ళింత ఫైట్ చేశారంటే అసలు లిటరల్లీ ఇక్కడికి రావటం ఏదో అటు నుంచి షిమ్లా, మనాలి అనుకున్నాం గానీ, కాల్కాకి టాయ్ ట్రైన్‌కి ముందు రోజు బుక్ చేసుకొని, ట్రైన్స్ ఫాగ్ వల్ల డిలే అని చెప్పి మేము అడ్వాన్స్‌గా ఒక రోజు ఇ స్టే అయినా సరే ఉండి టాయ్ ట్రైన్‌కి వెళ్ళాలి అని చెప్పి బుక్ చేసుకున్నాం కాల్కాకి. ఢిల్లీ నుంచి కాల్కాకొచ్చాం ట్రైన్‌లో. ట్రైన్ డిలే 2 ½ అవర్స్, 3 అవర్స్ అట్లా. రేపు మార్నింగ్ టాయ్ ట్రైన్. అసలు దేవుని దయ వల్ల మేబీ దేవుడెప్పుడైనా పైన రాసి పెడతాడు. కింద మనం చేస్తాం అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. థాంక్ యూ. మీకు నచ్చకపోతే వీడియో స్కిప్ చేయండి అంతే. థాంక్ యూ.